ఈయన గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో ప్రారంభిస్తాడు ఏమిటి అని. ఆ అనంతరమందు జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. ఆ తర్వాతనే విఘ్నేశ్వర ప్రార్థన చేస్తాను మూడో టైం. ఎందుకనేది ఎందుకు పుట్టింది? కేవలం ఆ ఇతరమైనటువంటి విఘ్నేశ్వర పూజ అనేది ఇతరమైనటువంటి కార్యక్రమములకు మాత్రమే ప్రారంభం చేసేటప్పుడే విఘ్నేశ్వర పూజకి ప్రాతినిధ్యం ఉంది. కానీ గురువుగారిని ప్రార్థించకుండా మాత్రం ఏదీ కూడా జరగడానికి వీల్లేదు. ఈ స్టేజీ మీద కూర్చున్న తర్వాత గురు బ్రహ్మ గురు విష్ణు అనకుండా ఏదీ కూడా చేయడానికి వీల్లేదు. హయగ్రీవుపాస్మహే. హయగ్రీవుడు ఎవరో తెలుసా మహాప్రభు? విష్ణుమూర్తుల యొక్క అంశాంశావతారం. అంశావతారములన్నీ ఉన్నది. ఆ కారణం చేత ఆలస్యం చేయడానికి వీల్లేదు కనుక ధర్మశాస్త్రీత్యా ఎప్పుడూ అనుకున్న దాన్ని అనుకున్నట్టే చేయవలే. ఒకచోట ధర్మశాస్త్రం, మరి మరొక్క చోట ఏముంది? సహసా విదధీతన క్రియాం అవివేక పరమాపదం పదం వృణతే విమృశ్యకారిణం గుణలుబ్ధాశ్వయమేవ సంపద అని రాశాడు మరొక్క చోట. సహసా విదధీతన క్రియాం, తొందరపడి మాత్రం ఏ పనిని కూడా చేయవద్దు. సహసా విదధీతన క్రియాం అవివేక పరమాపదాం పదం, అవివేకంగా త్వరితంగా చేస్తాడే కార్యం అది కేవలం ఆపత్తులకే నిలయం అవుతుంది. అవివేక పరమాపదం పదం వృణతే విమృశ్య కారణం గుణలుబ్ధాశ్వయమేవ సంపద. సమస్తమైనటువంటి దుర్గుణములన్నీ వదిలేసి ఎవరికైతే చక్కని గుణములుంటాయో వాటినే వరిస్తుంది లక్ష్మీదేవి. సుగుణ సంపత్తి మాత్రమే లక్ష్మీదేవికి కావాలి తప్ప ఇతరమైనటువంటి కారణాలక్కర్లా. ఇతరమైనటువంటి విషయములు అంతకన్నా అక్కర్లేదు మహాతల్లికి. ఆమెకు ఏం కావాలో సుందరకాండలో మనం చేస్తాను, అక్కడ వదిలేద్దాం దాన్ని. ఇక్కడి నుంచి అక్కడికి వాయిదా, అన్నీ సుందరకాండకి వాయిదానండి. ఆ కారణం చేత లక్ష్మీదేవికి ఏం కావాలి, ఏముంటే లక్ష్మీదేవి ఉంటుంది అనే విషయాన్ని మాత్రం అక్కడ మనం చేస్తాను. ఆ వ్రణతే విమృశ్యకారిణం, విమర్శనగా ఆలోచన చేసి పని చేస్తాడే వాడిని మాత్రం లక్ష్మీదేవి వరిస్తుందిరా అన్నారు. ఇక్కడేమో తొందరపడవద్దంటున్నాడు, తొందరపడితే చాలా ఇబ్బంది కలుగుతుందంటున్నాడు ఇంకో చోట. ఇక్కడ మాత్రం త్వరితంగా సహసావధీతన క్రియాం, తొందరపడి మాత్రం ఏ పని చేయడానికి వీల్లేదంటున్నారు. ఎలాగండి? దాన్ని అభ్యసించాలా, దీన్ని అభ్యసించాలా, దేన్ని మనం ఆచరణగా పెట్టుకోవాలి? అంతేకాదు మహాప్రభు ధర్మశాస్త్రీత్యా అక్కడ దేనిని ఆచరణగా పెట్టుకోవాలి అంటే కొన్ని విషయములలో మాత్రమే, అది మాత్రం బ్రాకెట్లే ఎప్పటికప్పుడే, కొన్ని విషయములలో మాత్రమే పెట్టుకోవాలి, అన్ని విషయములలో మాత్రం కాదు. అన్ని విషయాలకి మాత్రం ఎప్పుడూ కూడా అది వర్తించదు. ఆ కారణం చేత ఎప్పుడూ కూడా కొన్ని విషయములలోనే సహసావధీతన క్రియాం అవివేక పరమాపదాం పదం, సందేహం లేదు మహాప్రభు. ఆ కారణం చేత ఎప్పటికప్పుడే ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటూ ఆ ఆలోచన అనేది మాత్రం మానవుడికి వాడి బుద్ధిని బట్టి వస్తుంది అని కొందరన్నారు, వాడి కర్మని బట్టి వస్తుందిరా అని మరికొందరు అంటున్నారు. ధర్మశాస్త్రం వాడికి వచ్చేటువంటి ఆలోచన దేన్ని బట్టి వస్తుందండి? వాడి బుద్ధిని బట్టి. వాడి బుద్ధి ఎలా వస్తుందండి? వాడి కర్మను బట్టి వస్తుంది. వాడి కర్మ ఎలా వస్తుంది? ఏమండి ఇవన్నీ ఎలా వస్తాయండి? కేవలం వాడి యొక్క సంస్కారాన్ని బట్టి. ఆ జీవుడు ఏ జన్మలోంచి ఇక్కడికి వచ్చాడో, ఏ జీవిగా పుట్టి లోగల ఇక్కడికి ఈనాడు మానవ జన్మకో ఏ జన్మకో వస్తున్నాడో దాన్ని బట్టి వాడి లక్షణాలు మాత్రం దీన్ని బట్టే కనిపిస్తాయి తప్ప దాన్ని బట్టే బుద్ధులు, దాన్ని బట్టే ఇతరమైనటువంటి విషయములు, అవగాహన అన్నీ కూడా అందుకోసమే వస్తాయన్నారు. అలాగే రామచంద్రమూర్తి కూడా ఆనాడు సాయంకాలం అందున అలా యజ్ఞయాగాది క్రతువుల కోసం చేసినట్లుగా సమస్తమైనటువంటి ఆ అగ్నిహోత్రమును కూడా అలా హోమకొండమును నెత్తి మీద పెట్టుకుని పరమాత్మ శివాలయానికి బయలుదేరి పెడుతున్నారట. జానకి సీతామాత అక్కడే ఉండి వెంటనే ఆ నెయ్యి కూడా అక్కడ వేయడం కోసమని, ఆవిర్భాగంగా వేయడం కోసమని అది కూడా పుచ్చుకుని సిద్ధంగా పెడుతూ ఉందట ఆవిడ. ఏమండి అగ్నిహోత్రాన్ని నెత్తిన పెట్టుకుని వెళ్ళవచ్చా? వెళ్ళవచ్చా? అది వెళ్ళాలనేటువంటి ధర్మం ఉందే అని కొంతమందికి అనుమానం. ఇప్పుడే చెప్పేస్తాను అనుమానం ఎందుకో తెలుసా మహాప్రభు? ఎప్పుడూ కూడా ఇతరమైనటువంటి కార్యముల కన్నా దైవ కార్యములకు ఏదైనా ఏర్పడితే అది మాత్రం శిరసావహించే చేయమన్నారు ధర్మశాస్త్రం. సీతా కళ్యాణమే కాదు, పాదుకాపట్టాభిషేకమే కాదు, ఏదైనా సరే శిరస్సు మీద వహించుకుని దాని భారం అలా ఒక్క వర్యాడం సభలో తిరిగి నమస్కరించి అక్కడ పెట్టు అని చెప్పారు మహాప్రభు. ధర్మశాస్త్రం అంతే. ఇక ధర్మశాస్త్రీత్యా ఎవడు నడుస్తాడు? మనకొద్దేక ఎవడు నడిచేవాడు లేడు కనుక అక్కడిక్కడే మార్చేస్తున్నాం, అక్కడిక్కడే పెట్టేస్తున్నాం మనం. అది కాదు ఆ విషయం వదిలేయండి మహాప్రభు. పాదుకాపట్టాభిషేకం కూడా భరతుడు బయలుదేరినప్పుడు కేవలం మహర్షులకందరికీ కూడా ఆ పాదుకలని శిరస్సు మీద పెట్టుకుని అలా మొత్తం అందరికీ కూడా ప్రదక్షిణం చేశాడు. ఆ మాట చెప్పితే మెడ్రాసులో కూర్చున్నటువంటి జనానికంతకీ కూడా సాయంకాలమే అలా ముగ్గు వేశారు, నడుస్తున్నట్టుగా పాదముల యొక్క గుర్తు పెడుతూ ముగ్గులు వేశారు. ఆ ముగ్గు మీద పాపను నడిచి వెళ్ళాడు ఆ గుప్తగారు.
ఆర్ఆర్ గుప్త గారని, ఆ గుప్త గారు ఆ ప్రత్యేకించి పాదుకులు నెత్తి మీద పెట్టుకుని అలా తిరిగాడు. భయభక్తులు వాళ్ళకున్నాయా మనకున్నాయా చెప్పండి మహాప్రభు? మనకు లేవు. కాళ్ళు చాచు కూర్చునేవడం, లేకపోతే కాలు నొప్పిగా ఉన్నాయని బాగా వాడి మొహం మీదే పెట్టడం, ఇటువంటి సాంపత్యం మహాప్రభు మన యొక్క సాంగత్యం అటువంటిది మనకెక్కడుందండి? భక్తి మనకు లేదు. భక్తి విషయంలో మనం చాలా వెనకాలన్నాం మహాప్రభు. ఆ కారణం చేత కేవలం వారు హోమం చేయడం కోసమనే ఏర్పాటు చేయలేదు అగ్నిహోత్రమును. అగ్నిహోత్రములు ఏదో హోమం చేయడం కోసమని, అందుకోసమే పుట్టలేదు కనుక స్వామివారు భక్తితో కేవలం పరమాత్మ యొక్క అనుగ్రహం కోసమని పరమేశ్వరుని యొక్క సన్నిధానమునకు పెడుతున్నారు కనుక పరమేశ్వర సన్నిధానమునకు వెళ్ళడం కోసమే ఏర్పాటు చేశారు దాన్ని. దానికి కావాలంటే ఆవిర్భాగం వేయడానికి ఆద్యం కూడా మహాతల్లి పుచ్చుకుని కూడానే బయలుదేరారు. అలా అవన్నీ కూడా తిరుగుతున్నారు పరమాత్మ. ఎక్కడ చూసినా చాలా సంతోషంగా ఉంది. అనంతరముందు అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. ఆ రాత్రికి ఉపవసించమన్నారు కదా వశిష్ఠుడు. ఉపవసించడం అంటే పరమాత్మ యొక్క సన్నిధానమందున ఈ జీవాత్మను సమన్వయం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు కనుక అక్కడే కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారట. తెల్లవారుజామునే మళ్ళీ అక్కడి నుంచి లేచి అలా మళ్ళీ బయలుదేరి పెడుతున్నాడు అంతఃపురమునకు. సరే, ఎక్కడ చూసినా రాత్రి లేదు, పగలు లేదు, తెల్లవారులు కూడా రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం అనేటువంటి సంతోషంతోనే ఉన్నారు ప్రజలు 50 మంది కూడా. ఆ సమయంలో కుబ్జ ఆ మహాతల్లి ఆ మేడ మీదకి వెళ్ళి ఒక్క పర్యాయం అలా వినోదం యావత్తూ చూస్తోందట. ఏమిట్రా ఇంత వినోదం, ఇంత కోలాహలంగా ఉంది ఏమిట్రా అయోధ్యలో, ఏం జరుగుతోందబ్బా అని. ఆవిడ యొక్క పాత్ర ఏమిటయా అంటే కుబ్జ యొక్క పాత్ర మానవుడిలో ఉన్నటువంటి నికృష్టమైన నీచమైన బుద్ధి ఏది ఉంటుందో అదే కుబ్జ. కుబ్జ వికట వామనాథ. అది ఎలా ఉంటుంది? వికట వామనాథ, పొట్టిగా ఉంటుంది, వికారంగా కూడా ఉంటుంది. అది అందువల్ల పెద్ద గూను, అది బాబను నడవలేదు. అలా కాళ్ళు వంగిపోయిన వంగవు మహాప్రభు, చేతులు అంతకన్నా స్వాధీనంలోకి రావు. ఇలా రకరకములైనటువంటి ఆ స్వరూపాన్నే వర్ణించాడు మహాప్రభు. కుబ్జ వికట వామనాథ, పొట్టిగా ఉంటుంది, వామనావతారములే ఉంటుంది, ఇతరమైనటువంటి విషయాలు కూడా ఉంటాయి కనుక మొత్తం మీద ఆ తల్లి అలా బయలుదేరి పైగంట ఎక్కింది పాపం. అక్కడికి ఎక్కి చూసింది రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక మహోత్సవాన్ని. ఆహా, ఏమి ఆనందమురా, ఏమిటి ఇంతవరకు ఎవరికీ తెలియలేదే అని మహాతల్లికి ఒక్క పర్యాయం ఆలోచన కలిగింది. గబగబా మేడ మీద అలా చూసి 4 ప్రాంతములన్నీ చూసి గబగబా మేడ మించి పాపం కింద దిగి వచ్చింది. కైకమ్మ పడుకుని ఉన్నది. ఆ సమయంలో ఇంకా తెల్లవారలేదు కదండి, పడుకునే ఉంది మహాతల్లి. అంటే ఆవిడ కైకేయి కులభాంసిని అన్నారు. ముక్కవాళ్ళు దాని ఎందుకమ్మా, ఎందుకు పుట్టావు? సమస్తమైనటువంటి సౌభాగ్యములు, భోగములు, భాగ్యములు ఏవీ కూడా కావాలనే కోరికే లేకుండా ఏదో ఇంకా పడుకున్నావేమిటి? ఇంత సంబరం జరుగుతుంటే అయోధ్యానగరంలో అన్నారు. ఏం జరుగుతోంది? రామచంద్రమూర్తికి పట్టాభిషేకం ఉండమ్మా అన్నారు. రామచంద్రమూర్తికి పట్టాభిషేకంతా తెల్లవారిందంటే రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరుగుతుందట అన్నారు. చాలా సంతోషకరమైన వార్త చెప్పావి అంది పాపం కైకమ్మ. ఆ మాట చెప్పగానే, ఏమిటమ్మా దౌర్భాగ్యమైనటువంటి దుస్థితి, నీకు సంతోషమా? రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అవుతోందంటే నీకు సంతోషమా? రామచంద్రమూర్తి యొక్క తల్లి ఎవరు? పాపం కౌసల్య. ఆవిడ రాజమాత అవుతుంది, ఆవిడికి దాసీ అవుతావు తెలుసా అన్నారు. నేను మాత్రం కానే, అవసరం లేదు. కేవలం కౌసల్య మహాతల్లి కనుక ఆవిడకి మాత్రం నన్ను దాసీదిగా పెట్టుకునేటువంటి అవసరం ఆవిడకి లేదు. అంతేకాదు అటువంటి బుద్ధి కూడా ఆవిడకి లేదే. మేము ఎప్పుడు కూడా అప్పచెల్లెళ్ళలే కలిసే ఉంటాం తప్ప వారిని దాసిగా పెట్టుకోవాలి, వీరికి హోదా ఉంది, వారికి హోదా లేదు అనేటువంటి భావన భేదం మాకు ఎప్పుడూ కూడా లేదే అన్నారు మహాతల్లి. లేకపోతేనేమమ్మా రాజ్యమే తిప్పిస్తుంది ఆ పని, రాజ్యాంగమే చేయిస్తుంది ఆ పని. రాజ్యం ఎప్పుడు కలుగుతుందో అప్పుడే వస్తాయి మిగతా విషయాలన్నీ కూడా. ఆ హోదా, ఆ దర్జా అవన్నీ కూడా దాన్ని బట్టే వస్తాయి. కానీ ఇప్పుడు లేకపోవచ్చు, ఇతపరం ఇంతవరకు లేకపోవచ్చు, కానీ ఇక ముందు మాత్రం తప్పక నీకు ఆ స్థితే పడుతుంది అన్నారు. వెంటనే అన్నారు, ఆ రామచంద్రమూర్తికి పట్టాభిషేక మహోత్సవం అని మళ్ళీ రెట్టించింది పాపం ఈ కుబ్జ. రామచంద్రమూర్తికి పట్టాభిషేక మహోత్సవాన్ని ఎక్కడ చూసిన ఆనందంతో సర్వజనులు కూడా కోలాహలంగా ఉన్నారమ్మా అన్నారు. వెంటనే మెడలో ఉన్నటువంటి ఒక ఆభరణం తీసి కుబ్జ మెడలో వేసింది. ఎవరు? కైకమ్మ. ఆహా, సంతోషకరమైన వార్త చెప్పావే, కరెక్ట్గా చెప్పావు. జనమంతా కూడా, ప్రజలంతా కూడా రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం ఎప్పుడు చూస్తామా అని అనుకుంటున్నారే అని చెప్పావే. ఆ మాట అది మాత్రమే కరెక్ట్ అయిన మాటే. రామచంద్రమూర్తి కోసం సమస్తమైన జీవులు కూడా చూస్తున్నాయి. ఆ కారణం చేత అటువంటి ముఖ్యమైన విషయం చెప్పావు కనుక ఈ ముత్యాలహారం తీసుకోవే అని మెడలో వేసేశారు. ఆ మెడలో వేసిన తర్వాత అప్పుడు కుబ్జ ప్రారంభం చేసిందమ్మా. ఎందుకమ్మా ఇటువంటి పనులు చేస్తున్నావు? ఇందులో ధర్మశాస్త్రం ఏమిటో నీకు ఒక్కసారి తెలుసా అందే.
ఈ ధర్మశాస్త్రం ఏమిటో నీకు ఎప్పుడైనా తెలుసా? ధర్మశాస్త్రం ఏమిటి? ఆనాడు శ్రీమహారాజు గారు నిన్ను వివాహం చేసుకునేటప్పుడే నీకు గనక పురుష సంతతి కలిగితే పురుష సంతతి వారికే పట్టాభిషేకం చేయిస్తాను అని ఒక మాట ఇచ్చాడు. మరి ఈవేళ ఏం జరుగుతుందమ్మా? రాముడికి పట్టాభిషేకం అని ప్రకటిస్తున్నాడు. రాముడికి పట్టాభిషేకం అని అందరికీ ప్రకటించాడు. సమస్తమైన గోడల మీద కూడా వ్రాశారట మహాప్రభు. ఎక్కడ చూసినా అదే వ్రాతట, ఏ గోడల మీద చూసినా అదే వ్రాత. ఇతరమైనటువంటి బోర్డులు అవేమిటి ఇవేమిటి ఎక్కడ పడితే ఎక్కడ రామచంద్రమూర్తికి పట్టాభిషేకం బలాంత రోజున అని చెప్పి అదే వ్రాసి ఉన్నాయట ఎక్కడ చూసినా. మరి ఇవాళ ఏమిటా అంత కోలాహలం, అంత ఆనందం జరుగుతోంది అంటే దీనికి కారకుడు ఎవరమ్మా? దశరథమహారాజు గారు కారకుడు అవునా కాదా? దశరథమహారాజు గారే కారకుడు దీనికి. అటువంటి దశరథమహారాజు గారు ఏం చెప్పాడు నిన్ను పెళ్లి చేసుకునేటప్పుడు అని ఇప్పుడు వెనక్కి తిప్పింది మహాప్రభో కథ. అసలు దశరథమహారాజు గారికి నిన్న ప్రారంభం చేశాను. 40,000 సంవత్సరముల వయస్సు వచ్చిన తర్వాత సమస్తమైన విద్యలు తెలిసినటువంటి ఆడపిల్ల ఎక్కడైనా ఉంటే ఆవిడను వివాహం చేసుకోవాలని ఒక సంకల్పం కలిగింది. సమస్తమైన విద్యలు రావాలి. అటువంటి పిల్ల కనుక ఎక్కడైనా దొరికితే అటువంటి పిల్లని పెళ్లి చేసుకుంటే ఎక్కడైనా మనం మాట్లాడుకోవాలి అనుకుంటే, ఎప్పుడైనా ధర్మ సందేహం వస్తే, ఎప్పుడైనా ధర్మశాస్త్రం తెలుసుకోవడానికి అనుమానం వస్తే ఆ అనుమానం కోసం ఎవరికీ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అలా వెళ్ళక్కలేకుండా దగ్గరే కనుక భార్య ఉంటే ఆ భార్యతో కనుక ఒక్క ముక్క చెబితే చాలు, చెప్పేస్తున్నా ధర్మశాస్త్రం. ఆ కాలం చేసి అటువంటి పిల్లని చేసుకోవాలి కానీ లేకపోతే మనం ఇంకా 40,000 సంవత్సరాలు వచ్చి అక్కడో పండితుడు ఇక్కడో పండితుడు ఆ ఊళ్ళో పండితుడు వీళ్ళ కోసం అలా తిరిగి చాలా అవస్థపడుతున్నావురా అని బాబు దశరథమహారాజు గారికి ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ప్రకారం మహానుభావుడిని అడిగాడు. ఎవరు? వశిష్ఠ మహర్షి గారిని. ఆయన కూడా అలాగే చేసుకోబోయా పర్వాలేదన్నాడు. సరే, వెంటనే సభలో ప్రకటించాడు, అటువంటి పిల్ల కనుక దొరికితే నేను వివాహం చేసుకుంటానని. రే నీకెవడిస్తాడు రా పిల్లలన్నారు. నాకు ఎవరూ ఇవ్వక్కలేదయ్యా, నేనే వెళ్ళి మాట్లాడుకుంటాను, అసలు ఆ పిల్ల ఎక్కడుందో చెప్పండి అయ్యా అన్నారు. సరే, వీరంతా కూడా బయలుదేరారు. పదార్థం అంతా ఎక్కడ వారు అక్కడే రాజు మొత్తం గ్రామాలన్నీ కూడా తిరిగేస్తున్నారు, పట్టణాలు చూస్తున్నారు, దేశములు చూస్తున్నారు, అలా తిరిగేసుకొస్తున్నారు. అలా తిరగేగా కేకయరాజు గారి దేశం రాగానే ఆ విచారించగా కేకయరాజు గారి కూతురికే వచ్చయ్యా సమస్తమైనటువంటి విద్యలో కూడా. సమస్తమైన రాజవిద్యలు తెలుసు, సమస్తమైనటువంటి అస్త్ర విద్యలు శస్త్ర విద్యలు అన్నీ తెలుసు ఆవిడికి. అటువంటి పిల్ల అక్కడుందయ్యా, వెళ్ళి కావాలంటే మాట్లాడుకోమన్నారు. సరే, వచ్చాడు దశరథమహారాజు గారు. ఏమయ్యా కేకయరాజు గారిని ప్రకటించాడు. కాసేపు కావలసినటువంటి మాటలన్నీ అయిపోయినాయి, యోగక్షేములు అయిపోయిన తర్వాత అనంతరం మీ కుమార్తెను నేను వివాహం చేసుకోవడానికి వచ్చానన్నాడు. నీకు 40,000 సంవత్సరాల వయస్సా, నీకు ఇంకా ఇప్పుడు పెళ్ళి ఏమిటయ్యా? చచ్చి బాగుండదు ఇవ్వనన్నాడు ఆయన. ఏమైనా సరే నీ కూతుర్ని చేసుకోవడానికి వచ్చానన్నాడు బాబు దశరథమహారాజు గారు. ఏమైనా నా కూతుర్ని మాత్రం నీకు ఇవ్వనయ్యా అన్నాడు. ఎందుకని? ఇన్ని విద్యలు తెలిసినటువంటి కూతుర్ని నీకు ఇవ్వడమా? నువ్వు ప్రభు అయితే కావచ్చు, అంత మాత్రం చేత నీకేమీ ఆ విద్యలు రావుగా. ఆ విద్యలు నీకు మాత్రం రావు. ఆ కారణం చేత కేవలం ఐశ్వర్యం ఉంది, నీకు డబ్బు ఉందని నీకు ఇవ్వాలా? ఇవ్వనా? ఆ డబ్బు భగవంతుడు మాకు ఇచ్చాడు. నీకే ఉందా డబ్బు? రాజ్యం మాకు ఉందయ్యా, నువ్వేం అర్ధరాజ్యం మాకేమో ఇవ్వక్కర్లే. ఆనాడు మరి కన్యను పుచ్చుకునేటప్పుడు కొంత డబ్బిచ్చేవారు వీరు. వంశాభివృద్ధి కోసమని తన కుమార్తెని ఇస్తున్నాడు కనుక దాన్ని ఏదో ఇతర రకరకములైన పేర్లతో ఇప్పుడు మొదలెట్టారని వద్దు, ఇప్పుడు సంగతి వద్దు మనకు. ఆనాడు ఆ కొంత డబ్బిచ్చేవారు ఆ పిల్ల తండ్రికి. అటువంటి అలవాటు ఉంది, ఆనాడే ఉంది మహాప్రభో. రాజ్యం కావాలంటే ఇస్తానన్నాడు మహారాజు గారు. నీ రాజ్యాలు అక్కర్లేదు, నాకేం అక్కర్లేదు లేవయ్యా, భగవంతుడి వల్ల నాకు కూడా ఉందయ్యా. అందువల్ల నా కూతుర్ని మాత్రం అటువంటి సకల విద్యలు నేర్చినటువంటి నా కుమార్తెని మాత్రం ఎప్పుడూ కూడా నీకే ఇవ్వను అన్నాడు. ఏమైనా సరే నీ కుమార్తెను నేను చేసుకోకుండా ఈ ఊరి నుంచి వెళ్ళను, ఏమైనా సరే నీ కుమార్తెను చేసుకోవాల్సిందేనన్నాడు. సరే, ఇవ్వనంటున్నాడు ఆయన, చేసుకోవాల్సిందేనంటున్నాడు ఈయన. ఇరువురు అలా సంఘర్షణ పడి కొంతసేపటికి దీనికి వచ్చేసాడు కాంప్రమైజ్కి. ఏమయ్యా, ఇప్పటికే 40,000 సంవత్సరం వేస్తుంది కనుక ఇప్పటికే నీకు 2 భార్యలు ఉన్నారు, కానీ 2 భార్యలకే కూడా నీకు సంతానం లేదు, వారిద్దరి భార్యలకు సంతానం లేదు. ఆ కారణం చేతి ఇప్పటి వరకు ఎవడయా ప్రభు అంటే తర్వాత ఇంతవరకు ఎవడు లేడు. ఒకవేళ నా కుమార్తెకే కనుక సంతానం కలిగితే ఆ కారణం చేతి కేవలం ఆ కుమార్తెకే కనుక పట్టాభిషేకం చేస్తాడు అయోధ్యా నగరాన్ని అని నువ్వు కనుక నువ్వు మాట ఇస్తే, సత్యవాక్ పరిపాలకుడివి కనుక మీ ఇంటూ అబద్ధాల కోర్లు ఇంతవరకు పుట్టలేదు. ఆ కారణం చేత అటువంటి మాట కనుక నువ్వు అంగీకరిస్తే తప్పనిసరిగా నా కూతుర్ని ఇస్తానన్నాడు. ఈ సంగతి కుబ్జ వింటూ ఉంది. ఈ కుబ్జ కైకమ్మ గారికి చిన్నప్పటి నుంచి కూడా దగ్గర ఉండి సేవ చేసే డిపార్ట్మెంట్ దీన్ని. ఇక్కడికి కూడా ఎందుకు వచ్చిందో తెలుసా? మహారాజు గారింటో చాకరీ చేయడానికి కాదు,
కేవలం కైకమ్మకి సలహాలు చెబుతూ ఉండడానికి, కైకమ్మకు ఎప్పుడు ఏ క్షణంలో ఏం కావాలో అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అది దాని డిపార్ట్మెంట్. అది చేసే పని అది. కైకమ్మకి మాత్రం ఎప్పుడు ఏ క్షణంలో ఏం కావాలో జాగ్రత్తగా చూడడం కోసం వాళ్ళ తండ్రి గారు ఆ కుబ్జను పంపించాడు. ఆ కుబ్జకు కావాల్సినటువంటి జీతం అవన్నీ కూడా ఆయనే చూసుకుంటారు తప్ప దాని మీద ధృతమహారాజు గారి పెత్తనం ఏం లేదు. కుబ్జ మీద ధృతమహారాజు గారి పెత్తనం ఏమీ లేదు. అందుకోసమని కుబ్జ ఇక్కడికి వచ్చింది. ఆనాడు విన్నది ఆ కుబ్జ. వెంటనే అప్పుడు మాత్రమే చెప్పింది, ఆయన నీకు కనుక మగపిల్లాడు పుడితే అమ్మా వాడికే పట్టాభిషేకం చేస్తానని మీ ఆయన మాట ఇచ్చాడమ్మా ధృతమహారాజు గారు. కాబోయే ప్రభువు భర్త గారు అవబోతున్నాడు కనుక ఆయన ఆ మాట ఇచ్చాడు సుమా, జాగ్రత్త అన్నారు. ఏదో ఆ వాళ్ళ మాట చెప్పింది, అయిపోయింది. ఆ మాట వదిలేశారు. అనంతరం ముందు కార్యకారకం ముందు జరిగిపోతుంది కనుక ఆ మాట వదిలేసింది ఆ వేళ. కానీ ఈనాడు మాత్రం మళ్ళీ జ్ఞాపకం చేసింది. ఆ మాట అని చెప్పకుండా ఏమైనా సరే రామచంద్రమూర్తికి పట్టాభిషేకం జరగడానికి వీల్లేదు, నీ కుమారుడైనటువంటి భరతుడికే జరగతీరాలే అన్నారు. ఎలాగే అన్నారు పాపం ఈవిడ. ఎలాగే పట్టాభిషేకం ఎలా జరుగుతున్నారు? ఏం జరుగుతుందో నేను చెప్పలేను. సమస్తమైన శాస్త్రములు నీకొచ్చు, సమస్తమైన విద్యలు నీకొచ్చు. ఆ కారణం చేత ఇక్కడ ఏది సంధానం చేస్తావో, ఎలా ధర్మాన్ని కలుపుతావో ఆ ధర్మం మాత్రం మొత్తమే జరిగి తీరవలసింది భరతుడికి. అది మాత్రం ఖాయం. రామచంద్రమూర్తికి మాత్రం పట్టాభిషేకం ప్రస్తుతానికి వీల్లేదు, ప్రస్తుతానికే వీల్లేదండి. అనంతరం ముందు ఏం జరుగుతుందో తర్వాత సంగతి. భరతస్య అభిషేచనం అన్నాళ్ళ 14 సంవత్సరములు రామచంద్రమూర్తి అరణ్యవాసమునకు వెళ్ళవలే. అది కూడా నేను చెబుతున్నాను సుమా, జాగ్రత్తగా విను అన్నారు. ఎందుకని అలా 14 సంవత్సరములు కనుక రామచంద్రమూర్తి కనుక బయటికి వెళ్ళిపోతే ఈ భరతుడే కనుక రాజ్యం చేస్తూ ఉంటే క్రమేపీ 12 సంవత్సరములు దాటిపోయిన తర్వాత బాగా ప్రబలి దానివల్ల ఆ కోరికలన్నీ కూడా తీరుతుంటాయి వాళ్ళకందరికీ. ఆ ఉత్సాహం చేత మాత్రమే క్రమేపీ వీడే బలవంతుడవుతాడు. వీడే బలవంతుడైతే మళ్ళీ ఎలక్షన్ పెట్టినా ఈయనకే వస్తాయి ఓట్లు, దుఃఖమాలు కూడా. అందుకోసమని తప్పనిసరిగా భరతుడే అవుతాడు. ఇక భరతుడిని మార్చే అవకాశం కూడా రాముడికి ఉండదు. ఆ కారణం చేత ఏమైనా సరే రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం మాత్రమే ఆగిపోవాలి. భరతుడికి పట్టాభిషేకం చేయవలసిందే. భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలి అంటే మాత్రం నీ భర్త గారిని అడగవలే. ఆనాడు మాట ఇచ్చాడు. ఆనాడు మాట ఇచ్చినటువంటి ధృతమహారాజు గారు ఈవేళ మాట తప్పడానికి వీల్లేదు. ఆనాడు మాట ఇచ్చాడమ్మా, ఆనాడు మాట ఇచ్చాడని నీకు జ్ఞాపకం చెప్పాను ఆ రోజునే. కానీ ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఆ జ్ఞాపకం ఇచ్చాను, ఎలా ఒప్పిస్తావో నీ ఇష్టం అన్నారు. ఆనాడు మాట పుచ్చుకున్నాడు, పెళ్లి చేసుకొచ్చాడు ధృతమహారాజు గారు. ఆనాటి నుంచి కైకమ్మ మాట ఏదైనా అనుమానం వస్తే కైకమ్మ ఇంటికే పెడతాడు. కైకమ్మతోనే సలహా చేస్తాడు. కైకమ్మతో సలహా చేయండి ఏ కార్యమునో కూడా ఆచరించడు ధృతమహారాజు గారమ్మయ్య. ఆయన వివాహం చేసుకున్నగాయతూ ఈ క్షణం వరకు కూడా అలాగే నడిచింది. రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం ఆగిపోయిందనే విషయం బయటపడితే వరకు ఇదే జరుగుతోంది మహాప్రభు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మహానుభావుడు అలా జాగ్రత్తగానే ఉంటున్నాడు. దేవతారాధనకి ఇతరమైన విషయములకు మాత్రమే కౌసల్యంటికి వెళ్ళేవాడు. సరే, సుమిత్రకి ఏదో సేవకావృత్తిలో ఉంటుంది కనుక ఆవిడ ఏదైనా పని కావలసినా ఇతరమైనటువంటి కోరికలు ఏమైనా ఉన్నా ఆవిడింటికి వెళ్ళేవాడు. కైకమ్మ ఇంటికి మాత్రం ఏదైనా రాజకీయం వచ్చిందంటే కైకమ్మ ఇంటి దగ్గరే ఉంటాడు ఆయన. ఏదైనా రాజకీయం మాట్లాడాల్సి వచ్చిందంటే కైకమ్మ ఇంటి దగ్గరే ఉండాలి. అక్కడ కానీ కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ రాదు. సమాధానం కరెక్ట్గా కావాలి అంటే అక్కడే రావాలి. అందుకోసం ఎప్పుడూ కూడా నీ దగ్గరికే వస్తాడు. అటువంటి అలా నీ దగ్గరికి రావాల్సిన వాడు మరి ఈనాడు రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం నీకు చెప్పకుండానే అప్పుడే ప్రారంభం చేశాడు. చూశావా అంటే ఇందులో ఏదో కొంచెం ఆలోచన బయలుదేరింది, కొంచెం కుట్ర దీనిలో ఏదో ఉందన్నమాట. లేకపోతే నీతో సలహా చేయకుండా, నీతో సంప్రదించకుండా కేవలం రామచంద్రమూర్తికి పట్టాభిషేకం అని ముందుగానే ప్రకటించాడు అంటే ఏదో కారణం ఉండి ఉండాలమ్మా. ఏ కారణం లేకుండా నువ్వు చేస్తాడు అన్నారు. ఏమీ ఉండదే ప్రభు గారు, అయినా చాలా విశ్రాంతి తీసుకోసమని ఇబ్బందిలో ఉంటాడేమో, ఇతరమైనటువంటి పనుల భారం వల్ల నా దగ్గరికి పాపం రావడానికి అవకాశం లేకపోయిందేమో తప్ప అంత మాత్రం దానికి దుర్బుద్ధి కాదే. చిచి, ధృతమహారాజు గారికి దుర్బుద్ధి కలిగిందని అది మాత్రం ఎక్కడురా మనకు అనుమానం అక్కర్లేదమ్మా అన్నాడు పాపం ఈ మహాతల్లి. కైకమ్మ కుబ్జతో అంటున్నారు. అప్పుడు కుబ్జ అడిగింది, అమ్మా ఏ ధర్మశాస్త్రం చెప్పినా ఏ ధర్మముల గురించి మాట్లాడినా ఎప్పుడూ కూడా చివరకు కావలసింది ఏమిటయ్యా అంటే చెప్పినటువంటి మాట నిలబడాలి. మానవుడు చెప్పినటువంటి మాటకు నిలబడితేనే ధర్మం. అది నిలబడకపోతే వాడికేం నిలబడి ధర్మశాస్త్రం ఉందమ్మా, దానికేం ధర్మం కాదు కదా. అది ఎప్పుడూ కూడా ఒక మాట నోరు జారినా
లేకపోతే అనుకునే చెప్పినా ఏ ప్రమాదవశాత్తు నోరు జారినా ఆ అన్న మాటని నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోకుండా మధ్యలో కనుక మానేస్తే అది మాత్రం ధర్మం కాదు కదమ్మా అన్నారు. ఇందులో మానేసేది ఉందిలేవే. అంతవరకు పాపం కైకమ్మకు ఈ స్ఫురణ రావడంలా, ఆ స్ఫురణ రావాలి. రామచంద్రమూర్తి ఎందుకు పుట్టాడు అనే స్ఫురణ రావాలి. ఆ స్ఫురణ వచ్చే వరకు కుబ్జ పాపం వెంటాడుతూనే ఉంటుంది. చూడండి ఏమంటాడునండి ఆవిడ, రామచంద్రమూర్తి ఎందుకు జన్మించాడో ఒక్కసారి చూడు తల్లి అంటే కానీ అప్పటికి కానీ కైకమ్మకి మనస్సు మారలేదు. అంతవరకు మామూలుగా ఇతరమైనటువంటి ప్రాపంచిక విషయంలాగానే ఏదో పట్టాభిషేకం అనుకుంటున్నారు, ఇతరమైన మాటలే తప్ప ఆ ధర్మశాస్త్రం మాత్రం బయటపడాల. అందుకోసమని మళ్ళీ ఈవిడన్నారు, ఏమమ్మా కవల మహాతల్లివే నువ్వు, సమస్తమైనటువంటి ఐశ్వర్యములకు కూడా కారకురాలివే, ఐశ్వర్యములకు నిలయమే నీవు, ఐశ్వర్య లక్షణములన్నీ నీ దగ్గరే ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ కూడా మహారాజు గారు చూశావా, ఆ కొడుక్కి నిమ్మడంగా పట్టాభిషేకం చేసేస్తే, పెద్ద కొడుకునకి రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేసేస్తే ఇక వీళ్ళంతా కూడా దాసదాసీ జనం వలె ఉడతారు. మీ వంటి మహానుభావురాలు ఎవరు ఆనాడు నుంచి కేకే రాజు గారు మీ నాన్నగారు పాపం నిన్ను జాగ్రత్తగా చూస్తూ ఉండమని పంపించాడే. నిన్ను జాగ్రత్తగా చూడడం, నువ్వు దాసీవైతే నేను చూస్తుండనా, నువ్వు దాసీవైతే నేను చూస్తుండనా, ఇదా నేను వచ్చినటువంటి పని, నేను వచ్చినటువంటి డ్యూటీ ఇదా నేను చేసేది. అందువల్ల ఏమైనా సరేనమ్మా రామచంద్రమూర్తి పట్టాభిషేకం ఆగిపోవలసిందే అంటున్నారు. ఇవిడ ఎలా ఆగిపోతుంది అన్నారు కైకమ్మ. ఎలా ఆగిపోతుంది అన్నారు. అమ్మా నువ్వు తలుచుకుంటే జరగంది ఏముందమ్మా, నువ్వు తలుచుకుంటే ధర్మశాస్త్రం ఏదైనా సరే నువ్వు మార్చగలవు అన్నాడు. ఏం మారుస్తావే, ఇప్పుడు కొత్తగా ఏం కల్పిస్తావే అన్నారు. అలా అన్నావు, చెబుతానమ్మా సలహా. ఆనాడు శంబరాసుర సంహార సమయంలో శ్రీమహారాజు గారు మీ భర్త గారున్నాడే, ఆవేళ నువ్వు కూడా వెళ్ళావు. ఆనాడు యుద్ధం చేస్తూ ఆ మహానుభావుడు ఆ దెబ్బకి పాపం తట్టుకోలేక, శంబరాసురుని యొక్క దెబ్బకి తట్టుకోలేక అలా మూర్ఛల్లి పడిపోయినాడు. ఆ మూర్ఛలు పోయినప్పుడు వెంటనే గాంధీవం తీసుకుని ఆ మూర్ఛ తెప్పరిల్లే వరకు నువ్వు యుద్ధం చేశావు. నువ్వు యుద్ధం చేసి బ్రతికించావు హృదమహారాజు గారిని. మూర్ఛలోంచి మళ్ళీ తేరుకున్నాడు, అక్కడి నుంచి ప్రారంభం చేశాడు, యుద్ధం సరి జయించారు, వచ్చారు. ఆ సమయంలో అన్నాడు, నాకు ప్రాణదానం చేశావు కనుక నీకు 2 వరములు ఇస్తున్నాను, కోరుకోమన్నాడు. నాకెందుకండి ఈ వరములు, మీరే క్షేమంగా ఉండడమే నాకు వరం, అంతేకాని భర్త గారికి వేరే కొత్తగా వరములంటూ ఇవ్వాలా మీరు, అంచేత నాకేమీ వరములు ఇవ్వక్కర్లేదండి అన్నా. ఆ వరములను గరించి ఇప్పుడు కనుక ఒక్కసారి దాని కనుక జ్ఞాపకం చేసుకున్నావంటే సరిపోతుంది. చూడమ్మా నేను చెప్పింది సరిపోతుందో లేదో. శంబరాసుర సంహార సమయంలో తౌవరవు పురాదత్తవు 2 వరములు ఇచ్చారు. అందులో ఒకటి భరతస్య అభిషేచనం, భరతుడికి పట్టాభిషేకం. ఇప్పుడే రామచంద్రమూర్తికి పట్టాభిషేకం కోసం ఏ సంరంభములు ఎంతమంది పెద్దల్ని రమణమన్నారో, ఏ ముహూర్తం నిర్ణయించారో అదే ముహూర్తమునకు ఇప్పుడే పట్టాభిషేకం జరగవలే. ఇక రెండవది, రామచంద్రమూర్తి ఆ జటావలకములని ధరించి 14 సంవత్సరములు అరణ్యవాసం చేయవలే. చాలా ఘోరంగా ఉంది. నీ కోరిక ఏమిటో నాకే అర్థం కావడం లేదే, ఎందుకు అడుగుతున్నావో నాకు అర్థం కావట్లేదేమే, ఎందుకు అంత దౌర్భాగ్యం అంటే. ఎంత పాయింట్ తీసావే నువ్వు. భరతుడికి పట్టాభిషేకమా, పోనీ భరతుడికి పట్టాభిషేకం మాపను అనుకుందాం. రామచంద్రమూర్తి వెళ్ళడానికి ప్రత్యేకమైనటువంటి కారణం ఏమిటి, ఈ కారణంలో ధర్మశాస్త్రం ఏమైనా ఉందా అన్నారు. అమ్మా ధర్మశాస్త్రం ఏమిటో ఇక నువ్వు చూడాలి, నా వల్ల కాదు అది. నేను కేవలం నీకు ఉపాయం మాత్రమే చెప్పానమ్మా, నీకు ఉపాయం మాత్రమే చెప్పాను. అంటే రామచంద్రమూర్తి పట్టాభిషేకం కేవలం కైకమ్మ దీనికి ఒక కుబ్జ యొక్క కోరికలో కేవలం రామచంద్రమూర్తి 14 సంవత్సరములే, అంతేగాని జీవితాంతం మాత్రం కాదు. ధర్మశాస్త్రం ఒప్పుకోలేదు. రామచంద్రమూర్తి అయోధ్యకు పట్టాభిషిక్తుడు కావలే, అయోధ్యకు పట్టాభిషిక్తుడు కావలసినటువంటి బాధ్యత రామచంద్రమూర్తిదే. ఆ రాముడే పరిపాలించాలి, నాకు కూడా ఇష్టమే. కానీ ప్రస్తుతం మాత్రం వీల్లేదమ్మా. అది ప్రస్తుతం రామచంద్రమూర్తి మాత్రం 14 సంవత్సరములు వెళ్ళవలే, భరతుడికి మాత్రమే పట్టాభిషేకం జరిగి తీరవలే. సందేహం లేదమ్మా. నీ భర్త గారిని అడిగమ్మా. అయినా నీ భర్త గారి కుటుంబం ఎంత గొప్పదో తెలుసా. ఆనాడు ఆ మహానుభావుడు దేవేంద్రుడు అలాగే అగ్నిహోత్రుడు ఇరువురు కూడా ఒక రూపంలో బయలుదేరి దేవేంద్రుడు వెనకాతల డేగవలే వస్తున్నాడు. పాపం ఈ మహానుభావుడు అగ్నిహోత్రుడు మాత్రం కింద చిన్న పావురం వలె పరిగెత్తుకొస్తూ మహాప్రభో రక్షించండి అంటూ శివచక్రవర్తి యొక్క ఆ చేతిలోకి లోపలికి దూరిపోయినాడు. మహాప్రభో ప్రాణరక్షితేని, మహాప్రభో నన్ను చంపడానికి వచ్చేస్తుందని. ఇదంతా కేవలం దేవతలు చేశారు. ఆయన యొక్క సత్యవాక్ పరిపాలన ఎలా ఉంటుందా, ఆయన యొక్క స్థితి ఎటువంటిదా అని చెప్పడం కోసమని, అందుకోసమని దేవతలే కల్పించుకున్నారు.
వచ్చినవాడు దేవేంద్రుడు, ఈ దూరినవాడు అగ్నిహోత్రుడు, ఎవడో వాడు వీళ్ళంతా. అందుకోసం వీళ్ళు అనుకునే వచ్చారు. పాం పాహి పాహిం పాహి మహాప్రభో, రక్షించండి రక్షించండి అన్నాడు పాపం వీడు. ఈ పాహి పాహి అనే కేకలు ఎప్పుడైతే వచ్చాయో అలాగే అభయం తే ప్రవక్ష్యామి, అభయం ఇచ్చేస్తున్నానే, అందుకోసం ఏం కావాలో కోరుకోమన్నా మహాప్రభో ప్రాణరక్షణ చేస్తాను. ప్రాణరక్షణ చేశాను అన్నాడు జతమహారాజు గారు. ఆ చేశాను అనగానే వెంటనే డేగ బ్రేత్తుకొచ్చేసింది. నా ప్రాణం నా కోసమని నా ఆహారాన్ని ప్రత్యేకించి నువ్వు తినేసి అడ్డం పెట్టావు కనుక ఇచ్చేయమన్నారు. ఏమైనా దానికి అభయం ఇచ్చాను, నేను ఇవ్వనని అడిగిన. ఇవ్వకపోతే నాకు ఆకలి అవుతోంది, నాకు మాంసం కావాలన్నా. ఏం మాంసం కావాలి? ఆ పావురం బరువు కలిగినటువంటి మాంసం కావాలి, నీ మాంసమే కావాలి అన్నారు చివరికి. అలాగే నా దేహంలోనే కోసి ఇచ్చాడు. అటువంటి చక్రవర్తి, శిబి చక్రవర్తి యొక్క కుటుంబంలో పుట్టాడు మీ ఆయన, తక్కువవాడు కదా మహారాజు గారు, అటువంటి కుటుంబంలో పుట్టాడు. అలాగే మహానుభావుడు మరొక ఆయన బ్రహ్మగారి ప్రభు గారి దగ్గరికి వెళ్ళి, ప్రభో మహాప్రభో కళ్ళు లేవండి, కళ్ళు కనిపించడం లేదన్నారు. ఈ బ్రాహ్మణ్ణి చూసి, అనర్కుడు వాడి పేరు, ఆ వెంటనే ఆ బ్రాహ్మణ్ణి చూసి, నీకు కావాలంటే నా నేత్రములు ఇస్తాను రా, నీ వల్ల ప్రచారం అవుతుంది, ఆ ధర్మ ప్రచారం, అటువంటి ధర్మస్వరూపుడు కనుక నా కళ్ళే ఇచ్చేస్తాను దానం చేశాడు. కళ్ళే ఇచ్చేశాడు, రాజుగారే కళ్ళు ఇచ్చాడు తీసి. ఆ కారణం చేత అటువంటి కుటుంబంలో పుట్టాడమ్మా. అబద్ధాల కోరు కావడానికి వీలు లేదు. అడిగిన తర్వాత తెలుస్తుంది చూదిగారుగా ధర్మశాస్త్రం ఏమిటో. అడిగిన తర్వాత ధర్మశాస్త్రములకు కట్టుబడతాడో కట్టుబడలేడో ఆయన యొక్క చరిత్ర చెబుతుంది ధర్మశాస్త్రం. ఆ కారణం చేత ధర్మశాస్త్ర రీత్యా వర్తం తప్పనిసరిగా భరతస్య విజయతనం, భరతుడికి పట్టాభిషేకం జరగవలసిందే, రామచంద్రమూర్తి పట్టాభిషేకం ఆగిపోవలసిందే. ఇప్పుడు కటువుగా ఉండొచ్చు, నేను మాట్లాడుతున్నాను కనుక నీకు కటువుగా ఉండొచ్చు, ఇబ్బందిగా ఉండవచ్చు, నీ సంతోషానికి నేను అడ్డు రావచ్చు. రాముడికి పట్టాభిషేకం అనేటప్పటికే నీకు సంతోషంతో ముత్యాల హారం ఇచ్చావు కనుక నీకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఆ తర్వాత కర్తవ్యం ఏం జరుగుతుంది, తర్వాత భవిష్యత్తు ఏం జరుగుతుందో తెలుసా? రామచంద్రమూర్తి కనుక పట్టాభిషిక్తుడైతే ఆ పరంపరాప్రాప్తంగా రామచంద్రమూర్తిని యొక్క కుమారులే తర్వాత పట్టాభిషిక్తుడు అవుతాడు. ఏం ప్రభు అయినటువంటి నీ భరతుడికి మాత్రం ఏముందమ్మా, నీ కొడుక్కి లేదు. అంతేకాదమ్మా, నీ కొడుకుని ఆనాడు పెళ్లి చేయగానే పంపించేశావు. ఇక మళ్ళీ కొడుకు ఎక్కడున్నాడా అని కానీ వస్తాడా అని కానీ ఏమీ ఒక ఉత్తరం కానీ ప్రత్యుత్తరం కానీ రాకగానే పోకగానే ఏమీ లేకుండా చేశావు. తప్పెవరిది? నీదేనమ్మా. ఈ తప్పు ఎవరు చేశారు? నీదే. ఏం భరతుడికి రాజ్యాభిషేకం పొందే అధికారం లేదా? భరతుడు మాత్రం ప్రభువు కాకూడదా? కాడా? రామచంద్రమూర్తి ఈనాడే ప్రభు అయితే ఇక అనంతరం ముందు రామచంద్రమూర్తి కొడుకులే అవుతారు. అలాగే కిష్కింధకాండలో కూడా వాలి కొడుకు అంగదుడు పట్టాభిషిక్తుడైపోతున్నాడని సుగ్రీవుడు ప్రభు అయినాడు కనుక సుగ్రీవుడు కొడుకు కూడా ప్రభు అవుతాడేమోనని వెంటనే వాలి మరణించడానికి ముందుగా పాపం అంగదుణ్ణి పిలిచి రామచంద్రమూర్తి చేతిలో చేసి ఈ రాజ్యం వీడికి అప్పగించండి మహాప్రభు అన్నాడు. చూసారా, ప్రతివాడికి రాజ్యాంగం అంటే ఎంతో కోరిక ఉంటుంది మహాప్రభు. ఆ రీత్యా మరి భరతుడికి పట్టాభిషేకం కావచ్చు కదా. భరతుడికి కావాలి అంటే అసలు భరతుడిని ఈ రోజులోనే ఈ సమయంలోనే వాడికి ఎక్కడా కూడా స్థానం లేకుండా చేశావమ్మా. ఏదైనా సన్నిహితంగా ఉంటే ఒక రకమైనటువంటి ప్రేమో భక్తో భయమో ఏదో కొంతకాలానికి బయలుదేరుతాయి. కానీ ఎప్పుడూ కూడా వస్తువుని దూరంగానే ఉంచడం నేర్చుకుంటే ఇక ఆ వస్తువు మీద ఎప్పుడూ కూడా ఏదీ కలగదు. అవునా కాదా? చేశావు, దూరంగానే పెట్టేశావు. ఆ కారణం చేత భరతుని మీద ఇవాళ నీకు నేను చెప్పినంత మాత్రం చేత కోరిక ప్రేమ కలుగుతాయా? కొత్తగా కలగవు. రామచంద్రమూర్తినే చూస్తున్నావు, రామచంద్రమూర్తి నా బిడ్డ అనుకుంటున్నావు, రామచంద్రమూర్తినే చూసి సంతోషిస్తున్నావు కనుక ఇవాళ రాముడికి పట్టాభిషేకం అయినప్పటికీ నీకు అంత ఆనందం వచ్చింది. ఏది భరతుడి అంత పట్టాభిషేకం నీకు ఆనందం నీకేం రావడం లేదే? భరత పట్టాభిషేకమా? భరతుడికి పట్టాభిషేకం అంటున్నావు ఏమిటి? భరతుడికి పట్టాభిషేకం నీ కుమారుడు